వెల్కమ్ బ్యాక్ టు పీడబ్ల్యూ. మీకు ఫిజిక్స్‌లో ఒక చాప్టర్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 మినిట్, 1 అవర్, 1 డే, 1 మంత్? 1 మంత్ తీసుకున్నా కూడా నువ్వు ఒక చాప్టర్‌ని కాన్ఫిడెంట్‌గా కంప్లీట్ చేయలేకపోతున్నావు అంటే పాసిబ్లీ యూ మైట్ బి డూయింగ్ సమ్ మిస్టేక్స్. సో ఈ వీడియోలో ఐ యామ్ గోయింగ్ టు టెల్ యూ హౌ టు కంప్లీట్ ఎ చాప్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనర్‌లో. స్టెప్ 1, ఉన్న చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ మొత్తాన్ని చిన్న చిన్న పార్ట్స్ కింద విడదీసేయాలి. బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. సో నాకు ఫిజిక్స్ రాదు, అయ్య బాబోయ్! నాకు ఫిజిక్స్ రాదని మీరు భయపడుతుంటారండి. దట్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్ అప్రోచ్. ఫస్ట్ నీకు ఫిజిక్స్ మొత్తం రాకపోయే ఛాన్సే లేదు. ఏ సెగ్మెంట్ రాదు. ఓకే. ఫస్ట్ ఫిజిక్స్ డిఫికల్ట్ అన్న మైండ్ సెట్ తీసేసేయి. అండ్ ఏ సెగ్మెంట్ రాదన్న దాని మీద స్టడీ చేయి. సో ఫస్ట్ సిలబస్‌ని అండర్‌స్టాండ్ చేసుకో. ఏ టాపిక్స్ ఉన్నాయి? ఏ టాపిక్స్ ఎక్కువ వెయిటేజ్ క్యారీ చేస్తాయి? కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బట్టిఫికేషన్. బట్టి పట్టొద్దండి దయచేసి. కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. రొటేషనల్ మోషన్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రొటేషనల్ మోషన్ కంప్లీట్‌గా అందరూ చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. సాల్వ్ చేయడానికి చాలా కష్టం అనిపిస్తూ ఉంటది స్టూడెంట్స్‌కి ఫస్ట్ ఇయర్‌లో. నేను ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్నప్పుడు స్టూడెంట్స్ కూడా కామెంట్ సెక్షన్‌లో సార్ రొటేషనల్ మెకానిక్స్ చెప్పండి, రొటేషనల్ మెకానిక్స్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో రొటేషనల్ మెకానిక్స్‌ని విడదీద్దాం ముందు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, టార్క్, యాంగులర్ మొమెంటమ్, రోలింగ్ మోషన్. మాక్సిమం స్టూడెంట్స్‌కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గాని, టార్క్ గాని, యాంగులర్ మొమెంటమ్ గాని ఓకే. రోలింగ్ మోషన్ దగ్గర ఇబ్బంది పడుతుంటారు. ఆ ఒక్క రోలింగ్ మోషన్ రాలేదని చెప్పేసి మొత్తం నాకసలు ఇంకేమీ రాదని ఫిక్స్ అయిపోతుంటారండి. కాదు. ముందు బ్రేక్ డౌన్ చేయండి. బ్రేక్ డౌన్ చేశాక నువ్వు ఎక్కడ వీక్ స్పాట్‌లో ఉన్నావో దాన్ని ఐడెంటిఫై చెయి. అండ్ దాన్ని నువ్వు కంప్లీట్ చేస్తే యూ ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్. నీకు కూడా ఇంక కాన్ఫిడెన్స్ ఉంటుంది. భయం ఉండదిక. ఓకే. అండ్ చిన్న చిన్న టార్గెట్సే పెద్ద స్టెప్‌కి మార్గదర్శకం అవుతాయి. నెక్స్ట్ చిన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్‌గా నేర్చుకోండి. సో క్లాస్ ఏదైతే ఉందో క్లాస్‌ని ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వడం చూడడం ఇంపార్టెంట్. ఏదైతే క్లాస్ వింటున్నావో దాన్ని మళ్ళీ రీప్లే చేయడం కోసం చూడొద్దు. అర్జునలో అయినా, లక్ష్య జేఈలో అయినా, నీ కాలేజ్‌లో అయినా క్లాస్ వినేటప్పుడు 100% ఫోకస్‌తో విను. నెక్స్ట్ ప్రతిసారి క్లాస్ వింటున్నప్పుడు వీడియో పాజ్ చేసి నోట్స్ రాయడానికి ట్రై చేయొద్దు. క్లాస్ మొత్తం కంప్లీట్‌గా విను. ఫ్యాకల్టీ ఒక ఫ్లోలో కొన్ని ఎగ్జాంపుల్స్ సెట్ చేసుకొని డిస్కస్ చేస్తుంటారండి. సో ఆ ఫ్లోలో ఏదైతే చెప్తున్నారో దాన్ని నువ్వు కంప్లీట్‌గా వినాలి. మధ్యలో ఆపి నోట్స్ నీట్‌గా రాసుకోవాలన్న ఇంటెన్షన్ ఉంటది చాలామందికి. అవసరం లేదు. ముందు క్లాస్ నీట్‌గా వినండి. వింటున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవడం మంచి అలవాటు. అంతేగాని నువ్వు నోట్స్ రాయాలని చెప్పేసి ఫ్యాకల్టీ చెప్తున్న క్లాస్‌ని ఆపడం ఇట్స్ ఎ రాంగ్ స్టెప్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దట్. నెక్స్ట్ అండర్‌స్టాండ్ వై, హౌ, వేర్ దిస్ కాన్సెప్ట్ ఈస్ అప్లైడ్. నువ్వు నేర్చుకుంటున్న కాన్సెప్ట్ అసలు ప్రాక్టికల్‌గా ఎక్కడ అప్లికబుల్? క్వెషన్ చేయండి, తెలుసుకోండి. లేదంటే నార్మల్‌గా లైక్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అక్కడితో ఆగిపోద్ది మీ అండర్‌స్టాండింగ్. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఈటీ స్క్వేర్ అక్కడితో క్లోజ్. టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు టార్క్ క్రాస్ ఎఫ్ అక్కడితో క్లోజ్. యూ ఆర్ నాట్ గోయింగ్ టు అండర్‌స్టాండ్ ఫర్ ద మోర్. అసలు టార్క్ అంటే ఏంటో చాలా మందికి ఫీలింగే తెలీదు. అది ఎలా ఉంటదో తెలీదు. టార్క్ అసలు ఎక్కడ అప్లై చేస్తామో తెలీదు. ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ ఫార్ములా అంతే. చెప్తాం, సాల్వ్ చేసేత్తారు. ఇఫ్ యూ డోంట్ హావ్ దట్ బేసిక్ అండర్‌స్టాండింగ్ నువ్వు జేఈ లెవెల్ స్టూడెంట్‌వి కాదు. ఈఏపీ లెవెల్ స్టూడెంట్ అయిపోతావు. నేనేం క్రిటిసైజ్ చేయట్లేదు. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ దట్ జేఈ లెవెల్‌కి వెళ్ళాలి అంటే యూ మస్ట్ హ్యావ్ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్. అండ్ ఇది చాలా మందికి తెలీదు. ఫార్ములా చదివేసి ఈ ఫార్ములాతో నేను ఏదో సాల్వ్ చేసేస్తా అనుకుంటారు. దట్ ఈస్ కంప్లీట్‌లీ ఎ రాంగ్ వే. బ్లంట్ అప్రోచ్. నెక్స్ట్ ఇఫ్ యూ అండర్‌స్టాండ్ డెరివేషన్స్ నేచురల్‌గానే ఫార్ములాస్ గుర్తుండిపోతాయి. మీరు డెరివేషన్స్‌ని అర్థం చేసుకోండి. ట్రై టు అండర్‌స్టాండ్ దెమ్. నెక్స్ట్ చిన్న సో నోట్స్ ఏదైతే ఉందో స్మార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకునే నోట్స్‌లో నాకు మొత్తం 100% ఆఫ్ ది క్లాస్ ఉండాల్సిన అవసరం లేదు. నేను క్లాస్ డిస్కస్ చేస్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తుంటాను. మీకు తెలియనివి, కొత్తవి. అరే! ఇదేదో కొత్తగా ఉంది. ఇది నాకు హెల్ప్ అవుతుంది. యూ నోట్ ఇట్. ఓకే. నీ కోసం నువ్వు రాసుకునే నోట్స్. ఆ నోట్స్‌లో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్స్ ఉండాలి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆ చాప్టర్‌కి సంబంధించి, షార్ట్ డెరివేషన్స్, ఓకే. ఫార్ములాస్ షీట్ ఉండాలి ఖచ్చితంగా. ఫార్ములాస్ అన్ని ఓ దగ్గర రాసుకోవడం. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఓకే. బట్ ఫార్ములా షీటింగ్ నేను అగైన్స్ బట్ స్టిల్ ఐ హావ్ ఇంక్లూడెడ్ ఇట్. నా పర్స్పెక్టివ్ వేరు. బట్ మాక్సిమం మాసెస్ అందరు స్టూడెంట్స్ ఇలా ప్రిపేర్ అవ్వకపోవచ్చు. సో వాళ్ళకి ఫార్ములా షీట్ హెల్ప్ అవ్వచ్చు. నెక్స్ట్ కామన్‌గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్. నువ్వు కామన్‌గా చేసే మిస్టేక్స్ నేను క్లాస్‌లో చెప్తుంటాను. అలానే మిగతా ఫ్యాకల్టీ కూడా చెప్తుంటారు పీడబ్ల్యూలో. సో అలాంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు చేయకూడదు. కాబట్టి నోట్ అని పెట్టేసి రాసేసుకోవాలి పక్కన. అలానే ట్రిక్స్, గ్రాఫ్స్ ఏమైనా ఉంటే గ్రాఫ్స్ రిలేటెడ్. సో మెనీ. సో నోట్స్ నీకు నచ్చినట్టుగా నీ కోసం నువ్వు రాసుకోవాలి. అర్థమైందా? అందులో ఇలాంటివి ఉంటే బావుంటుంది. నీకు హెల్ప్ అవుతదండి. ఒక స్ట్రక్చర్డ్ వేలో రాసుకోవాలి. నెక్స్ట్ బోర్డ్ మీద నేను రాసే ప్రతి విషయాన్ని కాపీ కొట్టడానికి ట్రై చేయొద్దు. నేనే కాదు ఏ స్టాఫ్ చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే. బోర్డ్ మీద ఉన్న ప్రతి విషయం కాపీ కొట్టొద్దు. నీకోసం నువ్వు రాసుకునే నోట్స్ తెలుగులో అన్నా రాసుకో. బట్ ఇట్ ఈస్ ఎ గోల్డ్ మైన్ ఫర్ యూ. రేపొద్దున నీకేదన్నా మళ్ళీ అదే టాపిక్ రిఫర్ చేయాలి అంటే నువ్వు టెక్స్ట్ బుక్ వైపు పరిగెట్టకుండా నీ నోట్స్ ఓపెన్ చేయగలగాలి నువ్వు. నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి చిన్న. నీ నోట్స్‌ను ఓపెన్ చేయగలగాలి. నెక్స్ట్
ఇమ్మీడియట్ క్వశ్చన్ సాల్వింగ్. సో ఈరోజు క్లాస్లో ఏదో నోట్స్ రాసుకున్నాం, ఈరోజు సమ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఈ కాన్సెప్ట్ మీద వితిన్ 24 hours ఖచ్చితంగా నువ్వు క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సిందే. సో యూ కెన్ చూస్ నోట్స్లో చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ సాల్వ్ చేసిన తర్వాత అయితే ఎన్సీఆర్టీకి వెళ్ళు, లేదా ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ చాలా బాగుంటున్నాయి ఈ మధ్య. సో ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ చేయండి, రిలవెంట్ క్వశ్చన్ బ్యాంక్ ఏదైనా ఉంటే అది చేయండి, లేదా మన అర్జున అండ్ లక్ష బ్యాచెస్లో ఇస్తున్న డిపిపిస్ని సాల్వ్ చేయండి. డిపిపిస్ వెనక్కి చాలా ఎఫర్ట్ ఉంది. ఓకే, సో దోస్ విల్ బీ డెఫినెట్లీ ఏ వాల్యూ ఎడిషన్ ఫర్ యూ. దోస్ ఆర్ గోల్డ్ మైన్స్. సో వాటి అడ్వాంటేజ్ తీసుకోండి మీరు. అలానే ఫోకస్ ఆన్ మాస్టరింగ్ వన్ బుక్. ఒక బుక్ తీసుకోండి. నేను సింగర్స్ చేస్తాను, ఫిజిక్స్ గ్యాలక్సీ చేస్తాను, హెచ్ వర్మ చేస్తాను, లేదా ఈ బ్లాక్ బుక్ తీసుకొచ్చి బ్లాక్ బుక్ చేస్తాను అని చెప్పేసి మొత్తం అన్ని బుక్లు ఓపెన్ చేసి ఇందులో ఒకటి అందులో ఒకటి అందులో ఒకటి ఇందులో ఒకటి చేస్తాడు. వాడు ఏ బుక్ కంప్లీట్గా చేయడు. హీఈస్ నాట్ గోయింగ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఓవర్ ఎనీథింగ్. వాడికి ఏమీ రాదు ఇంకా అల్టిమేట్గా. మీరు అలా చేయొద్దు. ఒక బుక్ పట్టుకోండి, దాన్ని కంప్లీట్గా ఇప్పుడు క్లోజ్ చేసేయండి. సో మళ్ళీ మనం ఆగస్ట్ ఎండింగ్, నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ ఎండింగ్కి, లేదా ఇప్పుడు జేఈ మెయిన్స్ అవుతుంది కదా 2027 స్టూడెంట్స్ అయితే, ఇప్పుడు ఆగస్ట్ ఎండింగ్కి మీరు ఒక బుక్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దెన్ టేక్ సమ్ అదర్ బుక్, ఇంకా హైయర్ లెవెల్ బుక్కి వెళ్ళండి. అర్థమైందా? స్టార్టింగ్ నుంచే నేను 100 బుక్కులు సాల్వ్ చేస్తాను అనుకుంటే నో, ఏ బుక్ సాల్వ్ చేయలేను. 2 పడవల మీద కాలు పెడితే ఎటు కాకుండా పోతావు. అర్థమైందా? సో కంప్లీట్లీ ఫోకస్ ఆన్ మాస్టరింగ్ వన్ బుక్. నెక్స్ట్ చిన్న. సో నౌ యు ఆర్ ఎట్ ఎ పాయింట్ వేర్ యూ మస్ట్ ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ టాపిక్. ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయినట్టయితే నువ్వు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉంటావు. అర్థమైందా? ఇప్పుడు పీవైక్యూస్ ట్రై చేయాలి. నేను క్లాసెస్ తీసుకుంటానండి. అండ్ వైల్ ఐ వాస్ డిస్కసింగ్ ఇన్ మై క్లాస్, సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆస్క్ మీ సార్ పీవైక్యూస్ డిస్కస్ చేయండి అని అడిగారు. ఫస్ట్ క్లాస్, అడిగి ఇంటర్మీడియట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అడిగారండి. సో పీవైక్యూ సాల్వ్ చేయాలంటే ముందు బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి, నోట్స్ ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్నాక పీవైక్యూ సాల్వ్ చేయాలి. నువ్వు లేదో ఫస్ట్ డేనే ఒక పీవైక్యూ తీసి చేసావు, నీకు రాలేదు, నీ కాన్ఫిడెన్స్ ఎంత లో అయిపోద్ది చెప్పు. సో ముందు ప్రిపేర్ అవ్వాలి. అర్థమైందా? యుద్ధానికి వెళ్ళాలంటే ముందు కత్తిని పదును పెట్టాలండి, రైట్? సో షార్పెన్ యువర్ నైఫ్ ఫస్ట్. ఈ తర్వాత పీవైక్యూ సాల్వ్ చేయండి. పీవైక్యూ సాల్వ్ చేసేటప్పుడు క్వశ్చన్ ఆన్సర్ రాకపోవచ్చు. ఒకవేళ క్వశ్చన్కి మీకు ఆన్సర్ రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. ఏ కాన్సెప్ట్ నువ్వు మిస్ చేసావో ఆ కాన్సెప్ట్ ఒకసారి రివైజ్ చేసుకొని మళ్ళీ సాల్వ్ చేయి. ఇంకొకటి, ఈ 2 స్టెప్స్లోనూ మీరు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు క్వశ్చన్ రావట్లేదు అనుకోండి, రాకపోతే ఒక 3 to 4 minutes ఆలోచించండి. డైరెక్ట్గా సొల్యూషన్ బుక్ ఓపెన్ చేయొద్దు. డైరెక్ట్గా సొల్యూషన్ బుక్ ఓపెన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏమి ఉండదు. నీ థాట్ ప్రాసెస్ డెవలప్ అవ్వాలని క్వశ్చన్స్ ఉంటాయండి. చూసిన వెంటనే క్వశ్చన్ వచ్చేస్తే అది క్వశ్చన్ ఎందుకు అవుతుంది? చూసిన వెంటనే క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. గివ్ ఇట్ ఎ థాట్. ఒక 3 to 5 minutes ఆలోచించు, ఎలా చేయొచ్చు, థింక్ అబౌట్ ఇట్, అండ్ దెన్ ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ట్రై చేయి, అటెంప్ట్ చేయి, రఫ్ పేపర్ మీద పెన్ పెట్టు, అప్పుడు వస్తుంది ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ చిన్న. సో ఎర్రర్ నోట్స్. సో మీరు ఇప్పటిదాకా ఈ చాప్టర్ నేర్చుకున్నారు, చాప్టర్లో కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు, కామన్గా ఎక్కడో దగ్గర మిస్టేక్ చేస్తుంటారు. ఒక ఫార్ములా ఏదో ప్లస్సో మైనస్సో చూసుకోలేకపోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వచ్చు, లేదా క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో అలాంటి ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆ చాప్టర్కి సంబంధించి ఒక దగ్గర నోట్ చేసుకోండి. సో ఈ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డే బై డే రెడ్యూస్ అవ్వాలి. ఈరోజు 20 క్వశ్చన్స్ సాల్వ్ చేశారు. 20లో నీకు ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ ఎర్రర్స్ వచ్చాయనుకోండి, రేపటికి అది 9 అవ్వాలి, ఎల్లుండికి అది 8 అవ్వాలి. నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటూ వెళ్ళండి. మీకు బెనిఫిట్ కనిపిస్తుంది అప్పుడు. ఎర్రర్స్ తగ్గించుకోవట్లేదు, లైక్ అందరూ ఇగ్నోర్ చేస్తారు ఇది ఎర్రర్స్ని. ఎవరు ఎర్రర్స్ని సరిగ్గా మేనేజ్ చేయరు. ఎర్రర్ మేనేజ్మెంట్ చేసినోడికే బాగా వస్తాయండి మార్కులు. రేపు పొద్దున్న ఎగ్జామ్కి వెళ్తారా, నువ్వు సాల్వ్ చేస్తావు, నీకు అన్ని క్వశ్చన్లు వచ్చు, నువ్వు సాల్వ్ చేశాక సిల్లీ మిస్టేక్ వల్ల క్వశ్చన్ పోయిందిరా. సీరియస్గా ఆలోచించండి ఒకసారి. నువ్వు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసావు, నీకు రాలేదు, ఆ క్వశ్చన్ పోయింది, నీకు బాధ అనిపించదు. అరే నీకు ఫార్ములా తెలుసు, మొత్తం అన్ని తెలుసు, ఎక్కడో చిన్న క్యాల్కులేషన్ ఎర్రర్ చేసావురా, ఎక్కడో సైన్ మిస్టేక్ వేస్తావురా, ఆ ఫార్ములాలో డాట్ ప్రోడక్ట్ బదులు క్రాస్ ప్రోడక్ట్ చేస్తావురా, అలాంటి ఎర్రర్ వచ్చిందిరా. నువ్వు ఎర్రర్ మేనేజ్మెంట్ చేసుకోకపోవడం వల్లే వచ్చింది అనుకుందాం. నీకు అన్నీ తెలుసు, ఎలా చేస్తే వస్తుందో కూడా తెలుసు, అయినప్పటికీ అది పోయింది అనుకో, చాలా బాధ వేస్తుంది యాక్చువల్లీ. నీకు రాకపోవడం వేరు, నువ్వు చేసి వచ్చిపోవడం వేరు. ఇట్ హర్ట్స్ మోర్. జేఈ మెయిన్స్లో 5 మార్కులు అంటే ఒక కాలేజ్ అండి, లెక్కేసుకోండి మీరు. 300 మార్క్స్ అండి. 5 మార్క్స్కి పర్సెంటైల్స్ మారిపోతుంటాయి. దాని గురించి మనం ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ క్లాసెస్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ రివిజన్. రెగ్యులర్గా రివైజ్ చేసుకోండి. ఒక 1 డే తర్వాత రివైజ్ చేసుకోవడం, తర్వాత 1 వీక్ తర్వాత, ఆ తర్వాత 15 days తర్వాత, ఆ తర్వాత 1 month తర్వాత, అలా రెగ్యులర్గా రివైజ్ చేసుకోండి. సో అందుకే మన కరికులమ్స్లో కూడా అలానే ఉంటాయి. డిపిపిస్ ఉంటాయి, తర్వాత 2 weeksకి ఒకసారి టెస్ట్ ఉంటుంది, అర్జునాలో కానీ లక్ష్యాలో కానీ, ఆ తర్వాత మంత్లీ టెస్ట్స్ ఉంటాయి అలా. సో వీ బేసికల్లీ ఇండైరెక్ట్లీ ఎగ్జామ్ సిస్టమ్ ఏదైతుందో ఇట్ ఈస్ డిజైన్డ్ టు పుష్ యూ టువర్డ్స్ రివిజన్ అంతే.
సో ఎగ్జామ్ స్ట్రెస్ తీసుకోవద్దు, నేర్చుకోండి. మీరు నేర్చుకున్న దానికి ఒక రిఫ్లెక్షన్ అంతే ఎగ్జామ్. సో అందులో మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్న దాని మీద వర్క్ చేయాలి తప్ప, అయ్య బాబోయ్! తక్కువ మార్కులు వస్తున్నాయి, నా వల్ల అవ్వట్లేదని డిసప్పాయింట్ మాత్రం అవ్వద్దు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ గైస్. ఈ 0 జేఈ జర్నీలో ఖచ్చితంగా దేర్ ఆర్ సమ్ డిఫికల్టీస్. అవన్నీ మీరు సాల్వ్ చేయాలంటే మీకు ప్రాపర్ మెంటర్‌షిప్ అవసరం. కరెక్ట్‌గా సబ్జెక్ట్‌తో కొట్టాలి. కరెక్ట్ స్ట్రాటజీస్ కావాలి. రైట్ సెట్ ఆఫ్ క్వెషన్స్ కావాలి. ఇవన్నీ కూడా లక్ష్య జేఈలో ఉండేలా మేము చూసుకుంటున్నాం. అండ్ లక్ష్య జేఈ అండ్ జేఈ ఇన్ఫినిటీ బ్యాచెస్‌లో ఏ ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడా వెనక్కి బోర్డ్ మీద మెన్షన్ చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పాజ్ చేసుకొని వీడియో యూ కెన్ చెక్ ఆల్ దీస్ ఫీచర్స్ దట్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్. ఇంతకీ మీరు జేఈ ప్రిపరేషన్‌లో ఫేస్ చేస్తున్న డిఫికల్టీ ఏంటో చెప్పాలి. కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. బాయ్.